కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఈ రోజుతో అయిపోతాయి, అవి చెప్తాను. X-axis, the negative x-axis. ఇది ఆరిజిన్. నిన్న క్లాస్లో చెప్తున్నాను వీటి గురించి. ఇప్పుడు మనము యాంగిల్ను, కోణాన్ని ఈ దిశలో కొలిచినాం అనుకోండి, అంటే ఎక్స్ అక్షం నుంచి పై భాగంలోకి కొలిచినాం అనుకోండి, యాంగిల్ కోణాన్ని ఎక్స్ అక్షం నుంచి పైకి ఈ దిశలో యాంగిల్ను మెజర్ చేస్తే, కొలిస్తే, అప్పుడు ఆ కోణాన్ని ఏమని తీసుకుంటామంటే ధనాత్మక కోణం అంటారు, పాజిటివ్ యాంగిల్ను పాజిటివ్గా తీసుకుంటారు. అంటే దీని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు ఇంగ్లీష్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, తెలుగులో అపసవ్య దిశ. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ను పాజిటివ్గా తీసుకుంటాం, అంటే పాజిటివ్ యాంగిల్, పాజిటివ్ యాంగిల్, తెలుగులో అపసవ్య దిశ. ధనాత్మక కోణం, ఇప్పుడు యాంగిల్ను ఎక్స్ యాక్సెస్ నుంచి కిందికి ఇట్లా ఇట్లా మెజర్ చేసినాం అనుకోండి, ఈ డైరెక్షన్లో ఇట్లా కొలిచినాం అనుకోండి, అప్పుడు దీన్ని అపసవ్య దిశ అంటారు, సవ్య దిశ అంటారు. యాక్సెస్ నుంచి పైకి కొలిస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అపసవ్య దిశ అంటారు. ఇట్లా ఎక్స్ యాక్సెస్ నుంచి కిందికి కొలిస్తే దాన్ని సవ్య దిశ, తెలుగులో ఇంగ్లీష్లో క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంగిల్ని ఏ విధంగా తీసుకుంటామంటే నెగటివ్ యాంగిల్, నెగటివ్ యాంగిల్, తెలుగులో సవ్య దిశ. రుణాత్మక కోణం, రుణాత్మక, ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ మీన్స్ క్లాక్ అంటున్నాం చూడండి, క్లాక్ వైజ్ గడియారంలో ముళ్ళు తిరిగే దిశ. ముళ్ళు తిరిగి ఏ దిశలో తిరుగుతుంది? ఇట్లా ఇట్లా తిరుగుతుంది. గడియారంలో ముళ్ళు తిరిగే దిశను సవ్య దిశ అంటారు. గడియారంలో ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరిగితే ముళ్ళు, ఆ వ్యతిరేక దిశ అయితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాజిటివ్గా తీసుకుంటాం యాంగిల్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెగిటివ్గా తీసుకుంటాం యాంగిల్. ఇప్పుడు జీరో డిగ్రీస్, ఇది నిన్న చెప్పినా మీకు ఏ విధంగా అయింది. 270 degrees, 360 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. నిన్న ఏమైంది కూడా డీటెయిల్గా చెప్పిన. నిన్న క్లాస్ మీరు ఒకసారి మళ్ళీ చూస్తే అర్థమవుతుంది. ఇది 90 degrees ఎట్లా, ఇది 180 degrees ఎట్లా, ఇది 270 degrees ఎట్లా, ఇది 360 degrees ఎట్లా, ఇది 0 degrees ఎట్లా అనేది మీకు అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాంట్లో ఏ యాంగిల్స్ ఉంటాయంటే 360 డిగ్రీలకి ఎక్కువ, 90 డిగ్రీలకు తక్కువ. 90కి తక్కువ, 90 డిగ్రీలకు తక్కువ ఉంటాయి,
360 డిగ్రీలు మొదటి పాదంలో ఉండే కోణాలు. రెండవ పాదంలో ఇట్లా రే ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తుందా ఇక్కడికి సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చినప్పుడు అంటే 90 దాటుతుంది. అంటే 90 డిగ్రీస్కి ఎక్కువ, 180 డిగ్రీస్కు తక్కువ. 90 డిగ్రీస్కి ఎక్కువ రెండవ పాదంలో ఉండే కోణాలు ఏ విధంగా ఉంటాయంటే 90 డిగ్రీస్కి ఎక్కువ ఉంటాయి, 180 డిగ్రీస్కు తక్కువ ఉంటాయి. మూడవ పాదంలో థర్డ్ క్వాడ్రంట్లో 180 డిగ్రీస్కు ఎక్కువ, అంటే 180 డిగ్రీస్ దాటుతుంది. ఇంకా రే ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ క్వాడ్రాంట్కి వచ్చి ఇక్కడ సెకండ్ క్వాడ్రాంట్ దాటి థర్డ్ క్వాడ్రాంట్కి ఎంటర్ అవుతుంది. అంటే 180 డిగ్రీస్ను సెకండ్ క్వాడ్రాంట్ దాటుతుంటే 180 డిగ్రీస్ దాటి మూడో క్వాడ్రాంట్లో పడిపోయాయి. 180 డిగ్రీస్ ప్లస్ తీటా, 270 డిగ్రీస్ మైనస్ తీటా. 180కి ఎక్కువ, 270 డిగ్రీస్ తక్కువ. ఫోర్త్ క్వాడ్రంట్లో 270కి ఎక్కువ, 270 డిగ్రీస్ ప్లస్ తీటా, 360 డిగ్రీస్ మైనస్ తీటా. 270 డిగ్రీలకి ఎక్కువ, 360 డిగ్రీలకు తక్కువ ఉండే కోణాలు నాలుగవ పాదంలో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఇప్పుడు x-axis, x dash, y dash, ఆరిజిన్ ఓతో డినోట్ చేస్తాం. In the first quadrant, all the values of trigonometrical ratios, are positive. తెలుగులో మొదటి పాదంలో అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ధనాత్మకాలు ఏమంటున్నారు? ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ద ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. మొదటి పాదంలో అన్ని త్రికోణమితి నిష్పత్తుల విలువలు కూడా ఏమవుతాయి అంటున్నారు? ధనాత్మకమే. ఫస్ట్ క్వాడ్రంట్ ధర్మసత్రంలో ఎవరైనా ఒకటే, రాజైనా ఒకటే, పేదైనా ఒకటే, బీదవాడైనా ఒకటే, సాధువు అయినా ఒకటే, సన్యాసి అయినా ఒకటే, మధ్యతరగతి వాడైనా ఒకటే, దిగువ మధ్యతరగతి వాడైనా ఒకటే, ఎగువ మధ్యతరగతి వాడైనా ఒకటే, శ్రీమంతుడైనా ఒకటే, అందరూ కింద పడుకోవాల్సిందే. ఎవరికేం ప్రత్యేక సదుపాయాలు ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు సొంతమేం కాదు అది. ధర్మసత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు అంతే. అక్కడ ఎవరైనా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ ఇది అన్ని త్రికోణమితీయ నిష్పత్తులు కూడా ధనాత్మకమవుతాయి. ధర్మసత్రం అన్ని ట్రిగనామెట్రికల్ రేషియోస్ కూడా, ఆల్ ట్రిగనామెట్రికల్ రేషియోస్ కూడా ఇది ధర్మసత్రం లాంటిది. మొదటి పాదం. రెండవ పాదం సైన్ కొసికెంట్ ఆర్ పాజిటివ్,
the remaining trigonometrical ratios are negative. ఇక్కడ సైన్ కొసెకెంట్ మాత్రం ధనాత్మకము, మిగిలిన త్రికోణమితి నిష్పత్తులు అన్ని విలువలు కూడా రుణాత్మకం. ఓన్లీ సైన్ కొసెకెంట్ మాత్రమే ధనాత్మకం. తెలుగులో సైన్ కొసెకెంట్లు ధనాత్మకములు, మిగిలిన త్రికోణమితి నిష్పత్తుల విలువలు నేను అంతా రాయకుండా మిగిలినవని రాస్తున్నాను. మిగిలినవంటే మిగిలిన త్రికోణమితి నిష్పత్తుల విలువలు రుణాత్మకము. సైన్ కొసెకెంట్ పోను మిగిలినవి రుణాత్మకములు, మిగిలినవి రుణాత్మకము. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ చూస్తాం. ఇక్కడ tan cot are positive, the remaining are negative. tan cotలు ధనాత్మకములు, మిగిలినవి రుణాత్మకము. నాలుగవ పాదంలో కాస్ సీకెంట్ ఆర్ పాజిటివ్, ద రిమైనింగ్ ఆర్ నెగటివ్. అంటే రిమైనింగ్ ట్రిగ్నామెట్రికల్ వాల్యూస్, మిగిలిన త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు రుణాత్మకం. సైన్ కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్, మిగిలిన త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు రుణాత్మకం. Remaining values of trigonometrical ratios are negative. Only cos secant are positive in this quadrant, fourth quadrant. The remaining are negative. Cos secantlu ధనాత్మకములు, మిగిలినవి రుణాత్మకము. చూడండి, మొదటి పాదంలో అన్ని త్రికోణమితి నిష్పత్తుల విలువలు కూడా ధనాత్మకమే. The values of all trigonometrical ratios are positive in the first quadrant. ధర్మసత్రం అందరూ ఒకటి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రాంట్, సైన్ కొసెకెంట్ ఆర్ పాజిటివ్, ఓన్లీ సైన్ అండ్ కొసెకెంట్ ఆర్ పాజిటివ్. ద రిమైనింగ్ trigonometrical ratios are నెగటివ్. మిగిలిన త్రికోణమితి నిష్పత్తుల విలువలు రుణాత్మకం ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్లో. అంటే ఇది సెకండ్ క్వాడ్రాంట్ సైన్ కొసెకెంట్కు సొంత ఇల్లు వల్ల. మిగతా అంతా ఇక్కడ సెకండ్ క్వాడ్రాంట్లో సైన్ కొసెకెంట్కు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీరు ఎక్కడికైనా పోగలుగుతారు. వంటగది లేకపోతారు, అప్స్టైర్ లేకపోగలుగుతారు, ఎక్కడికైనా పోగలుగుతారు మీ ఇంట్లో మీరు. అది మీ ఫ్రెండ్స్ వచ్చినారనుకోండి మీకోసం మీ ఇంటికి, అప్పుడు ఏమవుతుంది, మీరు వాళ్ళు సోఫాలో మాత్రమే కూర్చుంటారు, కుర్చీ చేసుకొని అక్కడ కూర్చోబెడతారు, మీరు మాత్రమే ఎక్కడైనా తిరగచ్చు. అంటే మీ ఇంట్లో మీకు ప్రాధాన్యం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మీ స్నేహితులకు మీ ఇంట్లో అంత ప్రాధాన్యం ఉండదు. కాబట్టి ఇది సైన్ కొసెకెంట్ ఇల్లు కాబట్టి వీటికి ప్రాధాన్యం పాజిటివ్, ధనాత్మకం. మిగిలినవి మూడవ పాదంలో ట్యాన్ కాట్కు ఇది వాళ్ళ సొంత ఇల్లు కాబట్టి వీటికి ప్రాధాన్యం ఉంటుంది, మిగిలినవి రుణాత్మకం. అదేవిధంగా నాలుగవ పాదంలో కాసు సీకెంట్ ధనాత్మకాలు, ఇది వాళ్ళ సొంత ఇల్లు కాసు సీకెంట్, మిగతా అన్ని ఫ్రెండ్సే నాలుగవ పాదంలో అంతే, అవి రుణాత్మకం. నెక్స్ట్ యాంగిల్లో మైనస్ వస్తే ఆ మైనస్ను తొలగించుకునే ఫార్ములా షిఫ్ట్ చెప్తాము.
Sin of minus theta is equal to minus sin theta. Cos of minus theta is equal to cos theta. Tan of minus theta is equal to minus tan theta. Cot of minus theta is equal to minus cot theta. Secant of minus theta is equal to secant theta. Cosecant of minus theta is equal to minus cosecant theta. ఇక్కడ చూడండి, sin of minus theta is equal to minus sin theta, cos of minus theta is equal to cos theta, tan of minus theta is equal to minus tan theta, cot of minus theta is equal to minus cot theta, secant of minus theta is equal to plus secant theta, cosecant of minus theta is equal to minus cosecant theta. అన్ని రేషియోస్ కూడా యాంగిల్లో మైనస్ వస్తుంది. కానీ ఇక్కడ కాస్కు సీకెంట్కు మాత్రము యాంగిల్లో మైనస్ వచ్చినా కూడా రేషియోకు ప్లస్ తగులుకుంటుంది. ఈ రెండు దాంట్లకు మిగతా దాంట్లకు యాంగిల్లో మిగతా రేషియోస్కు యాంగిల్లో నెగిటివ్ వస్తే, నెగిటివ్ సైన్ వస్తే రేషియో కూడా తగ్గుకుంటుంది నెగిటివ్. సో కాసు సీకెంట్ మాత్రమే పాజిటివ్ అయితే. ఎందుకైతే ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది చూడండి, ఫోర్త్ ఇట్లా యాంగిల్ ఇట్లా వచ్చింది అనుకోండి, యాంగిల్ ఇట్లా ఈ డైరెక్షన్లోకి వచ్చినాము, ఎక్స్ యాక్సిస్ నుంచి కిందికి కొలిచినాం అనుకోండి, యాంగిల్ కిందికి కొలిస్తే ఏమని చెప్పినాం, సవై దిశ, క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ ఏమవుతుంది, నెగిటివ్. అంటే కనుక ఇది మైనస్ తీటా. ఒకవేళ ఇట్లా ఉంది అనుకో, ఈ డైరెక్షన్లో కొలిచినాం అనుకోండి, ఇదేమవుతుంది, ఇది తీటా అయితే ఇది మైనస్ తీటా. ఇది రుణాత్మక ఉపగణము. ఎక్స్ యాక్సిస్ నుంచి కిందికి వస్తే సవ్య దిశలో, ఎక్స్ యాక్సిస్ నుంచి పైకి పోతే మెజర్మెంట్ యాంగిల్ మెజర్మెంట్ పాజిటివ్ అవుతుంది, అంటే తీటా. ఇది మైనస్ తీటా అవుతుంది. ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ సెకండ్ ఆర్ పాజిటివ్. ఓన్లీ కాస్ అండ్ secant are positive in the fourth quadrant. Only cos and secant. Remaining are negative. That's why sin cos of minus theta, secant of minus theta is equal to ప్లస్ వస్తుంది రేషియోకు, మిగతా రేషియోస్కు మైనస్ వస్తుంది. రీజన్ ఏంటంటే యాంగిల్ ఇట్లా మెజర్మెంట్ చేసినప్పుడు ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో పడుతుంది. దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్, యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో పడుతుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఇది ఇక్కడే చెప్పినాం ఫార్ములా, కాస్ సెకండ్ పాజిటివ్ అవుతాయి, మిగతా నెగిటివ్ అవుతాయని. సో యాంగిల్లో ఇక్కడ కాస్ సెకండ్ మైనస్ వచ్చినా కూడా ఎందుకు పాజిటివ్ అవుతున్నాయంటే యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో పడుతుంది. కాబట్టి రేషియోకు ధనాత్మక గుర్తు వస్తుంది. మిగతా రేషియోస్కు యాంగిల్లో మైనస్ వస్తే రేషియోకు మైనస్ తగులుకుంటుంది. నెక్స్ట్ 90 degrees plus or minus theta, 270 degrees plus or minus theta are called odd angles. For odd angles, you have to write the same. We have to write sin to cos to sin, tan to cot to tan, secant to cosecant to secant. తెలుగులో ఏమంటారంటే వీటిని వీటినే రాస్తున్నాం, బేసి కోణములు అంటారు,
బేసి కోణములు అంటారు. బేసి కోణములు వచ్చినప్పుడు పట్టడంలో ఇక్కడ రాస్తాను. బేసి కోణములు వచ్చినప్పుడు సైన్కు కాస్ రాయాలా, సైన్ వస్తే కాస్ రాయాలా, కాస్ వస్తే సైన్ రాయాలా. బేసి కోణాలు వచ్చినప్పుడు సైన్ రేషియో వచ్చింది అనుకోండి, కాస్ రాయి, కాస్ ఉంటే సైన్ రాయి, ట్యాన్ ఉంటే కాట్ రాయి, కాట్ ఉంటే ట్యాన్ రాయి. బేసి కోణాలు వచ్చినప్పుడు సీకెంట్ వస్తే కొసికెంట్ రాయి, కొసికెంట్ వస్తే సీకెంట్ రాయి. తెలుగు మీడియం వాళ్ళు 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాలను బేసి కోణములు అందరూ. బేసి కోణములు వచ్చినప్పుడు అని సైన్కు కాసు, కాస్కు సైను, ట్యాన్కు కాటు, కాట్కు ట్యాను, సీకెంట్కు కొసికెంట్, కొసికెంట్ సీకెంట్గా రాయవలను. చివరిలో రాయవలను. నెక్స్ట్ ఆ 2 యాంగిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా ఆర్ కాల్డ్ ఈవెన్ యాంగిల్స్. ఫర్ ఈవెన్ యాంగిల్స్ we have to write the same ratio. We have to write the same ratio to each. తెలుగులో వీటిని ఏమంటారంటే 180 degrees ప్లస్ తీటా, 180 degrees మైనస్ తీటాలను, అదేవిధంగా 360 degrees ప్లస్ తీటా, 360 degrees మైనస్ తీటాలను రెండు కలిపి రాస్తున్నాం. ప్లస్ ఆర్ మైనస్ లను సరికోణాలు అంటారు. తెలుగులో సరికోణాలు వచ్చినప్పుడు సైన్కు సైను, కాస్కు కాసు, ట్యాన్కు ట్యాన్. సైన్ వస్తే సరికోణాలు వచ్చినప్పుడు సైనే రాయి, ఈవెన్ యాంగిల్స్ వచ్చినప్పుడు. కాస్ వస్తే కాసే రాయి, రేషియో మార్చాకు. ట్యాన్ వస్తే ట్యానే రాయి, ఏ రేషియో వస్తే అదే రాయి సరికోణాలు వచ్చినప్పుడు, ఈవెన్ యాంగిల్స్ వచ్చినప్పుడు. తెలుగు మీడియం వాళ్ళు 180 degrees ప్లస్ తీటా, ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాలను దీని నుంచి రాస్తాం. మళ్ళీ సపరేట్ రాయకుండా 180 degrees ప్లస్ తీటా, సరే రాసుకోండి. 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాలను సరికోణములు అందురు. సరికోణములు వచ్చినప్పుడు ఏ నిష్పత్తికి అదే నిష్పత్తి రాయవలెను. అనగా తెలుగు మీడియం వాళ్ళు అనగా అది రాసుకున్న తర్వాత నిర్వచనం రాసుకున్న తర్వాత అనగా సైన్కు సైను, సైన్ వస్తే సైనే రాయాలా, కాస్ వస్తే కాసే రాయాలా, ట్యాన్ వస్తే ట్యానే రాయాలా. నిష్పత్తి మారదు సరికోణం వచ్చినప్పుడు. అది నెక్స్ట్. సరే, వీటిని బేసి కోణాలని చెప్తున్నాం. 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాలను బేసి కోణాలు అంటున్నాం.
వీటిని 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాలను సరికోణాలు, ఈవెన్ యాంగిల్స్ అని అంటారు. ఎందుకంటున్నాం వాటిని? వీటిని బేస్ కోణాలని ఎందుకంటున్నాం, వీటిని సరికోణాలని ఎందుకంటున్నాం? n into 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా తీసుకున్నాం. n into 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా తీసుకున్నాం. ఇక్కడ దీంట్లో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఇక్కడ n సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దీంట్లో n ఇంటూ n అంటే 1 ఇంటూ 90 degrees. 1 into 90 degrees అంటే 90 degrees. 90 degrees plus or minus theta. If n is equal to 2, then n బదులు 2 రాయి. 2 into 90, 180 degrees. 2 into 90 degrees, 180 degrees. 180 degrees plus or minus theta. తెలుగు మీడియం వాళ్ళు n is equal to 1 అయినా, n is equal to 1 అయినా అప్పుడు n is equal to 2 అయినప్పుడు, n is equal to 2 అయినప్పుడు ఏమవుతుంది? 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా అవుతుంది. n is equal to 1 అయినప్పుడు 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా అవుతుంది. ఇఫ్ n is equal to 3 దెన్ n బదులు 3 రాయి. దీంట్లో 270 degrees. 3 into 90 degrees, 270 degrees plus or minus theta. If n is equal to 4, then n బదులు 4 వస్తే 4 into 90 degrees, 4 9 360 360 డిగ్రీలు అవుతుంది. 360 డిగ్రీలు ప్లస్ సార్ మైనస్ తీటా. ఇది ఏమవుతుంది? n బదులు ఇక్కడ 4 రాస్తే 4 into 90 degrees, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా. n బదులు 1 రాస్తే 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా వచ్చా. 1 into 90 degrees 90 degrees కాబట్టి 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా వస్తుంది. n బదులు 2 రాస్తే 2 into 90 degrees 180 degrees అవుతుంది. 90 degrees 2తో మల్టిప్లై చేస్తే 180 degrees వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ తీటా. n ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 3 into 90 degrees 270 degrees అవుతుంది. 90 degrees 3తో మల్టిప్లై చేస్తే 270 degrees వస్తుంది. 90 degrees n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏమవుతుంది? 4 into 90 360 degrees వస్తుంది. అర్థమైందా? అప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. 1 ఇది చూడండి, తీసుకో, ఇది తీసుకో. If n is equal to 1, here 1 and 3, ఇక్కడ n is equal to 1 అయినప్పుడు, n is equal to 3 అయినప్పుడు ఈ 2 కేసెస్ చూస్తాం. Here 1 and r, which type of numbers these two? 1 and 3. 1 and 3. What are called these numbers? ఈ సంఖ్యలను ఏమంటారు? చిన్న తరగతుల్లో మీకు సార్ చెప్పింటారు, టీచర్ చెప్పింటారు. ఆడ్ నెంబర్స్. 1, 3 are called odd numbers. అదే విధంగా చూడండి, ఇవి 1, 3 ఆడ్ నెంబర్స్ కాబట్టి వాటి నుంచి వచ్చింది కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఇక్కడ 90 degrees ప్లస్ తీటా వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 3 ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసింటే ఈ యాంగిల్ వచ్చింది కాబట్టి ఈ 2 యాంగిల్లు 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాను యాడ్ యాంగిల్స్ అంటారు. సో బికాస్ 1 and 3 are odd numbers,
కాబట్టి వీటిని యాడ్ యాంగిల్స్, యాడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని యాడ్ యాంగిల్స్. బేసిక్ కోణాలు, బేసిక్ సంఖ్యలను అక్కడ ప్రతిక్షేపిస్తే ఆ కోణాలు వస్తున్నాయి కాబట్టి వాటిని బేసిక్ కోణాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఇది వదిలేస్తాం, ఇది తీసుకుందాం. n is equal to 2, n is equal to 4, ఈ రెండు తీసుకుందాం. n is equal to 2, n is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ ఏమొస్తుంది 180 degrees ప్లస్ తీటా. 2 and 4 ఇక్కడ 2, 4 తీసుకున్నాం. ఈ కేసులో ఈ రెండు సందర్భాల్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేసినాం. వాట్ ఆర్ కాల్డ్ దీస్ నెంబర్స్ హియర్? ఏమంటారు ఈ సంఖ్యలను? ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్, దీస్ టు ఆర్ ఈవెన్ నంబర్స్. చిన్న తరగతుల్లో మీకు టీచర్ చెప్పింటారు, ముందుగా ఏమన్నా మర్చిపోయి ఉండొచ్చు. సో ఈవెన్ నంబర్స్ అంటారు. దట్స్ వై దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్, ఇవి ఈవెన్ నంబర్స్ కాబట్టి వీటి నుంచి ఇవి 2, 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 యాంగిల్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఈవెన్ యాంగిల్స్ అంటారు. సో అవి ఈవెన్ యాంగిల్స్ ఏంటి? 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, ఈవెన్ యాంగిల్స్. సో మీకు తెలుసు ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది, ఆడ్ నెంబర్స్ అంటే ఏంది. ఈవెన్ నెంబర్స్ అంటే డెఫినేషన్ ఏమి? నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ని ఏమంటారు? ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం అంటే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ మీన్స్ రిమైండర్ 0. ఇక్కడ చూడండి 2, 4 ఈవెన్ నెంబర్స్ అన్నా. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయో లేదో చూస్తాం. 2 1s ఆర్ 2, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి 2 ఆర్ ఈవెన్ నెంబర్, 2 ఈజ్ ఈవెన్ నెంబర్. 4ను తీసుకోండి, 4ను 2 2s ఆర్ 4, 2 2 పోతుంది, 2 times పోతుంది 4లో 2. కాబట్టి రిమైండర్ 0. సో దీస్ టూ ఆర్ ఈవెన్ నెంబర్స్. డెఫినేషన్ ప్రకారం మీకు చాలా చిన్న తరగతుల్లో చెప్పింటారు ఇది. కాబట్టి వీటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. అట్లా యాడ్ నెంబర్స్, నంబర్స్ దట్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాము. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ కాని వాటిని ఆడ్ నెంబర్స్ అంటాము. చిన్న తరగతుల నిర్వచనం. సో ఇక్కడ చూడండి 1 3 1 2తో డివైడ్ చేస్తే 2తో 1 ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి కూడా పోతుంది. బికాస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ హియర్. 1 కంటే 2 పెద్దది అంటే ఎన్నిసార్లు పోతుంది? 0 times పోతుంది. సో రిమైండర్ 1. ఎగ్జాక్ట్గా 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ కాకుండా ఇంకా రిమైండర్ 1 వస్తుంది. ఆడ్ నెంబర్స్కు రిమైండర్ 1 వస్తుంది. ఈవెన్ నెంబర్స్కు రిమైండర్ 0 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 1 అనేది ఆడ్ నెంబర్ దీని నిర్వచనం ప్రకారం. 3 అనేది చూడండి, ఇది కూడా 2తో డివైడ్ చేస్తే అంటే 1 time పోతుంది. సో 1 రిమైండర్. 1 కనుక మిగిలితే రిమైండర్గా 2తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ మిగిలితే అవి ఆడ్ నెంబర్స్. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇవి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే యాంగిల్స్ కాబట్టి 90 degrees ప్లస్ తీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, వాటిని యాడ్ యాంగిల్స్ అంటాము. ఇక్కడ 2 4 ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆ ఈవెన్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన యాంగిల్స్ కాబట్టి 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటాలను ఈవెన్ యాంగిల్స్. సో ఇంకొక విధంగా చూడండి, ఇవి 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా అనే కదా. 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, ఇవి ఈవెన్ యాంగిల్స్ అని చెప్పినాం కదా.
ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ ఈ 90 degreesలో ఈ జీరో లేదనుకో, which type of number this one? What is called this number? Odd number. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది చూడండి. జీరో లేదనుకో, ఇక్కడ 9 is odd number. Here also జీరో లేదనుకో, 27 is also odd number. నీకు రిమైండర్ 1 మిగులుతుంది. 2 13s 26 పోతే 27లో 1 మిగులుతుంది రిమైండర్. That's why these two odd angles are called odd angles. 9 and 27. Here 9 and 27 are odd numbers. That's why these angles are called odd angles. అట్లా అది గుర్తుపెట్టుకునేదాన్ని. యాక్చువల్గా అయితే ఇదే, దాని ప్రకారము సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అది ఆ జీరో లేదనుకుంటే ఇది 9 27 ఆడ్ నెంబర్స్ అవుతాయి. అందువల్ల వాటిని యాడ్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకుంటే కూడా ఆడ్ నెంబర్స్, ఆడ్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ జీరో లేదనుకోండి, ఈ రెండిట్లో జీరో లేదనుకోండి, 18 జీరో లేదనుకుంటే 18 ఈజ్ ఈవెన్ నెంబర్. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 2 9s 18, రిమైండర్ 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అవుతుంది 8. జీరో లేదనుకుంటే ఇక్కడ కూడా జీరో లేదనుకోండి, 360 degreesలో 36 అనేది ఈవెన్ నెంబర్. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 2 18s పోతుంది. సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆ జీరో లేదనుకుంటే ఇవి ఆ నెంబర్స్ అవుతాయి. జీరో లేదనుకో ఇవి. యాక్చువల్గా ఇదే, దీని నుంచే మనం చెప్పాలా, అది గుర్తుపెట్టుకుంటాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇంతటితో ఫస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించిన ఫార్ములాస్ అయిపోయినాయి, సూత్రాలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ పోతాం. ఇవి కూడా బాగా రాసి నేర్చుకోండి అంతే. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, రాస్తేనే మీకు గుర్తుంటాయి. అవన్నీ రావాలా, ట్రిగ్నామెట్రీలో సూత్రాలు బాగా వస్తేనే మీరు వేయగలుగుతారు ప్రాబ్లమ్స్. లేదు అంటే లేదు, వేయలేరు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ చూస్తాం ప్రాబ్లమ్స్.